मलकाजगिरी हल्के असेंबली के बीआरएस उम्मीदवार एम राजशेखर रेड्डी ने कहा है कि वो मलकाजगिरी हल्के में बीआरएस की कामयाबी को यकीनी बनाने के मकसद से काम कर रहे हैं। अलवाल सर्कल की नाइनी ब्रह्मन और वेंकटापुरम डिवीजन से ताल्लुक रखने वाली खवातीन एसोसिएशन के कायदीन ने बीआरएस पार्टी में शमूलियत इख्तियार कर ली, जिन्हें राजशेखर रेड्डी ने गुलाबी खंडवा पहनाकर पार्टी में खैर मकदम किया। बीआरएस में शामिल होने वालों ने बताया है कि वो वजीर आला केसीआर की ज़ेरे क़यादत रियासत की तरक्की और फलाही स्कीमात पर मौसर अमलावरी से मुतासिर होकर बीआरएस में शामिल हुए हैं। उन्होंने इस मरतबा मुनक़िदा असेंबली इंतखाबात में मलकाजगिरी हल्के की बीआरएस उम्मीदवार एम राजशेखर रेड्डी को भारी अक्सरियत से कामयाब बनाने के लिए सख्त मेहनत करने के आज़म का इजहार किया। అవన్నీ కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తూ వాటిని ఒక్కొక్కటి తీసేస్తూ ముందుకెళ్తున్నాడు। ఇంకా మీకు ఆ వడ్డీ లేని రుణం అందాల్సిన అవసరం ఉంది, తప్పకుండా అది కూడా త్వరలోనే పూర్తిగా రిలీజ్ అయ్యే విధంగా చర్యలు చేపడతామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం। నిన్న మొన్న అంటే ఒక 6 నెలల కింద ఒక 3,000 కోట్ల రూపాయలను మన వడ్డీ లేని రుణం కింద రిలీజ్ చేయడం జరిగింది। అవి కొంతమంది మహిళలకు వచ్చినా ఇంకా కొంతమంది రావాల్సిన అవసరం ఉంది। తప్పకుండా వాటిని కూడా మరొక విడత ఎట్లకేంచి అన్న కూడా ఉన్నాడు ఇక్కడ ప్రతి ఒక్క బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తాం, మా మల్కాజ్గిరి మీరు ఎక్కడ రిలీజ్ చేస్తారో చేయరో కానీ మా మల్కాజ్గిరి మహిళలకైతే ముందు రిలీజ్ చేయాలనేసి తప్పకుండా కేటీఆర్ గారిని అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కోరి వాటిని రిలీజ్ చేసే విధంగా మనం